Today we turn to Matthew's Gospel, chapter 8 and verse 18, continuing our study in all that Jesus taught. ఈరోజు మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాము. యేసు బోధించిందంతయు అనే మన అధ్యయనమును మనం కొనసాగిస్తూ ఉన్నాం. Remember, we are following Jesus' instructions in Matthew 28 verse 20, where he said that we were to go into all nations and teach people everything that I taught and commanded. మీరు జ్ఞాపకం చేసుకోండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉన్నాము. మీరు సర్వలోకమునకు వెళ్ళి నేను ఆజ్ఞాపించిందంతయు గైకొనవలనని ఇతరులకు బోధించమని ఆయన చెప్పారు. So we're trying to see what Jesus taught through his words and also by his actions and by his life. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలను మనం చూస్తున్నాం, ఆయన చేసిన క్రియలను చూస్తున్నాం, ఆయన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. He taught in two ways, by his words and by his actions. ఆయన మాటల ద్వారా, ఆయన క్రియల ద్వారా రెండు విధాలుగా ఆయన మనకు బోధించారు. So when Jesus saw the crowd around him, Matthew 8 and verse 18, he gave orders to depart to the other side. మత్తయి సువార్త 8:18లో మనం చూసినట్లయితే యేసు తన ఎదురున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. And a certain scribe refers to someone who is a scholar of scripture. అంతటా ఒక శాస్త్రి వచ్చి, ఇక్కడ శాస్త్రి అంటే లేఖనాల్లో పండితుడని, one who spent years studying the Bible. There were many people like that in those days, like today. అనేక సంవత్సరాలు వాళ్ళు లేఖనాలని చదువుతూ ఉన్నవాళ్ళు, ఆ రోజుల్లో అనేక మంది అలా ఉండేవాళ్ళు, ఈ రోజు కూడా ఉన్నారు. You know, the Bible college graduates. బైబిల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు. And he came and said to him, "Teacher, I will follow you wherever you go." ఆయన వచ్చి ఏమన్నాడంటే, బోధకుడా నీవెక్కడికి వెళ్ళాను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. And Jesus said to him, "The foxes have holes and the birds of the air have nests, but the Son of Man has nowhere to lay his head." అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకు ఎన్నో స్థలము లేదని అతనితో చెప్పాను. He immediately told him the price he would have to pay if he was to follow Christ. కాబట్టి ఆ వ్యక్తి ప్రశ్న అడిగిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే, నన్ను వెంబడించాలంటే నీవు వెల చెల్లించాలి అని చెప్పారు. Jesus never hid from people the price of physical inconvenience or physical loss. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఆయన వెంబడించాలి అంటే వెల చెల్లించాలి అనే విషయాన్ని ఆయన దాచిపెట్టలేదు. భౌతిక సంబంధమైన అసౌకర్యాలు ఉంటాయి, నష్టం ఉంటుంది, that they would suffer if they were going to follow him. ఆయన్ను వెంబడించినట్లయితే వాళ్ళు శ్రమ పడాలి అనే విషయాన్ని ఆయన ఎప్పుడు దాచిపెట్టలేదు. A lot of people today try to hide that. ఈనాడు అనేక మంది దాన్ని దాచిపెడుతూ ఉంటారు, but not Jesus. Right at the outset. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చేయలేదు. ప్రారంభంలోనే మొట్టమొదటే ప్రభు చెప్పేసేవాళ్ళు. For example, he told a rich young ruler, "If you want to follow me, you got to give up all your money." He didn't say that to everybody. యవనస్తుడైన ఆ అధికారితో ప్రభు ఏం చెప్పారంటే, నీవు నన్ను వెంబడించాలంటే నీ ఆస్తి అంతా అమ్మేయాలని చెప్పారు. అందరికీ ఏం చెప్పలేదు ప్రభు అది. But in that rich young ruler's case, his love of money was so deep-rooted like a cancer. కానీ ఆ ధనవంతుడైన యవనస్తుడైన అధికారి విషయంలో ధనాశ అనేది ఎంతో తీవ్రంగా క్యాన్సర్ వలె ఉంది, where the whole organ had to be removed. తీవ్రమైన క్యాన్సర్ వచ్చినప్పుడు ఒక అవయవమే తీసివేయాల్సి వస్తుంది. Whereas in the case of a man like Zacchaeus, the Lord only accepted even when he said half of his goods he gave to the poor. That was acceptable. కానీ జక్కయ్య లాంటి విషయంలో తన ఆస్తిలో సగం పేదలకు ఇస్తా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించారు. In the case of Lazarus and Mary and Martha, the Lord didn't ask for anything. మరియా, మార్తా, లాజరు విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ అడగలేదు. So this cancer in many areas is progressed to different degrees in different people. ఈ క్యాన్సర్ అనేది రకరకాల ప్రజల్లో రకరకాలుగా ప్రాకుతూ ఉంటుంది. So we find the Lord in one case told a person to give up everything he had. కాబట్టి ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి ఏం చెప్పారంటే, నీకు కలిగినదంతయు కూడా అమ్మివేయమని చెప్పారు. Here he sensed something in this person. The Lord had such tremendous discernment. ఈ వ్యక్తి విషయంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో గొప్ప వివేచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. When he spoke to people exactly according to their need. వాళ్ళ అవసరానికి తగినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా మాట్లాడతారు. That's one of the things that happens when we walk with God for many years. మనము దేవునితో అనేక సంవత్సరాలు నడుస్తూ ఉన్నట్లయితే మనకు కూడా ఇలా కలుగుతుంది. That this is part of prophetic speaking. ప్రవచనాత్మకంగా మాట్లాడటం. Prophetic ministry is not only in the pulpit,
prophetic ministry is in ordinary conversation as well. ప్రవచనాత్మకమైన పరిచర్య కేవలం ప్రసంగ వేదికల మీదే కాదు కానీ సామాన్యంగా మాట్లాడే సంభాషణలో కూడా జరుగుతుంది. Where you discern by God-given discernment a person's need, and God gives you exactly the right word which that person needs. దేవుడిచ్చిన వివేచనతో ఆ వ్యక్తికి ఏదైతే అవసరం ఉందో ఖచ్చితంగా అవసరం తీర్చబడేటట్లు మాట్లాడటం. So when the Lord said this to him, this is not a sort of a standard reply he gave to everyone. ఈ వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినప్పుడు అందరికీ ఆయన ఇచ్చే జవాబు కాదు ఇది. He didn't tell this man, go and sell all that you have, give to the poor. ఈ వ్యక్తితో ఏమీ ఈ విధంగా చెప్పలేదు, ప్రభు నీకు కలిగినంత అమ్మివేసి పేద ప్రజలకు ఇవ్వమని ఏం చెప్పలేదు. That he said to one person. To this person he says, ఒక వ్యక్తితో ప్రభు ఆ విధంగా చెప్పారు, కానీ ఈ వ్యక్తితో ఏం చెప్పారంటే foxes have holes and the birds of the air have nests. Now, scribes tend to just quote standard scriptures. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకుంటకైన స్థలం లేదని అతనితో చెప్పాను. ఇక్కడ శాస్త్రులను మనం చూసినట్లయితే వాళ్ళు ఏంటంటే లేఖనాల్లో ఉన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. They've been taught in seminary, for this problem quote this scripture, for this problem quote this scripture. సెమినరీల్లో వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు, ఈ సమస్య ఉంటే ఈ లేఖనాన్ని చెప్పండి, ఆ సమస్య ఉంటే ఈ లేఖనాన్ని చెప్పండి అని. And their ministry to people and their counseling of people is based on academic understanding of the Bible. వాళ్ళు ప్రజలకు పరిచర్య చేసేటప్పుడు వాళ్ళది ఏ విధంగా ఉంటుందంటే బైబిల్ని అకాడమిక్ గా అర్థం చేసుకుంటూ ఉంటారు. You know, just like people are employed by computer companies to answer customers over the phone. కంప్యూటర్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కస్టమర్లకి ఫోన్లో ఏ విధంగా జవాబు ఇవ్వాలో చెప్తుంటారు. And the customer asks for a problem and this guy looks up on the computer, that particular problem, enters that into the computer, gets a reply on the computer and reads it out on the phone to the customer. కస్టమర్ ఒక సమస్య అడిగినప్పుడు ఆ వ్యక్తి కంప్యూటర్లో చూసి ఆ సమస్యను అక్కడ ఉంచి దానికి జవాబు చెప్తాడు, ఫోన్లో ఆ కస్టమర్కి జవాబు ఇస్తాడు. This is not how we are supposed to do ministry. మనం ఆ విధంగా పరిచర్య చేయకూడదు. Ministry is to be done by supernatural discernment. That's why we need the anointing of the Holy Spirit. పరిచర్య అనేది మానవాతీతమైన వివేచనతో చేయాలి. అది కావాలి అంటే మనకు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అవసరమైంది. ఖచ్చితమైన మాటల గురించి మనకు అది అవసరం. To have exactly the right word, like the Old Testament prophets, when they were anointed by the Holy Spirit, they had exactly the right word for each person who came. ఖచ్చితంగా ఆ వ్యక్తికి అవసరమైన మాటలు మనకు కావాలి. పాత నిబంధన ప్రవక్తల వలె వాళ్ళ దగ్గరికి వేరు వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళ అవసరానికి తగినట్లు వాళ్ళు మాట్లాడతారు. Ministry is a very costly affair. పరిచర్య అనేది ఎంతో వెల చెల్లించాల్సింది ఉంది. It's not something you can do just by studying the Bible. You got to walk with God. ఏదో కేవలం బైబిల్ చదవటం ద్వారా మనం చేయలేం, కానీ దేవునితో నడవాలి. When you walk with God, that fellowship with God will give you the right word for each occasion. నీవు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఆ సహవాసం ద్వారా నీకేం తెలుస్తుంది అంటే ప్రతి సందర్భంలో ఏవి అవసరం అవుతాయో ఆ మాటలను మాట్లాడతాం. And that's why you find Jesus always said different things to different people. అందుకే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వేరు సందర్భాల్లో వేరు వ్యక్తులతో వేరు మాటలు మాట్లాడారు. For example, when there was the Pharisees who wanted to stone a woman caught in adultery, well, Jesus didn't give them a big lecture on legalism. ఉదాహరణకి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గురించి పరిసయ్యులు ఏమన్నారంటే రాళ్లతో కొట్టి చంపాలి అన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లీగలిజం గురించి ఒక పెద్ద ఉపన్యాసం చేయలేదు. What would you have done in such a situation? He didn't give them a big lecture on compassion. అలాంటి సందర్భాల్లో మీరైతే ఏం చేస్తారు? ఆయన కనికరం గురించి ఒక పెద్ద ఉపన్యాసం చేయలేదు. He sought the Father. He waited for a few moments and that's why he was scribbling on the sand. ఆయన తండ్రి దగ్గర వేచి ఉండి ఆయన తండ్రి దగ్గర జవాబు కోసం వేచి ఉన్నారు. అందుకే ఆయన నేల మీద రాస్తూ ఉన్నారు. To be clear in his mind. And as soon as he heard from the Father, he just said one sentence. తండ్రి దగ్గర నుండి ఆయన ఎప్పుడైతే విన్నారో ఆయన కేవలం ఒకే ఒక మాట మాట్లాడారు. He who is without sin among you, let him cast the first stone. That's all. ఆయన ఒక్క వాక్యమే మాట్లాడారు. అదేంటంటే మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయవచ్చు అని చెప్పారు. And they went away one by one. వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. It wasn't a sermon that solved the problem. It was one sentence. అక్కడ సమస్యను పరిష్కరించింది ఒక ప్రసంగం కాదు, కానీ ఒక వాక్యం. This is an example of the way we can walk as well in our ministry. మన పరిచర్యలో కూడా ఈ విధంగా మనం నడుచుకోవచ్చు, ఈ మార్గంలో నడుచుకోవచ్చు. If we walk with God, there's a price to be paid for that. మనం దేవునితో నడిచినట్లయితే కానీ దానికోసం వెల చెల్లించాలి. We have to keep a clear conscience. We have to walk in humility. ఎల్లప్పుడూ పవిత్రమైన మనస్సాక్షిని ఉంచుకోవాలి, దీనత్వంలో నడవాలి. We have to be free from the love of money.
when we totally committed, no area of our life must be free from surrender to the Lord. ధనాశ నుండి విడుదల పొందాలి, సంపూర్ణంగా దేవునికి లోబడాలి. మన జీవితంలో ఏ విషయంలో కూడా దేవునికి అప్పగించుకోకుండా ఉండకూడదు. That's how Jesus walked. And so here's this man came and Jesus discerned something in him. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా నడుచుకున్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ప్రభు ఆ వ్యక్తి పట్ల వివేచన కలిగి ఉన్నాడు. And he said, the foxes have holes, the birds of the air have nests, but the Son of Man has nowhere to lay his head. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తల వాల్చుకొనుటకైన స్థలం లేదని అతనితో చెప్పాను. He discerned that this man was a Bible seminary scholar, scribe, and he thought serving the Lord he could live comfortably and serve the Lord. And Jesus said no. ఈ వ్యక్తి ఏమనుకున్నా అంటే నేను బైబిల్ కాలేజీలో చదువుకున్నాను, దేవుణ్ణి సేవించాలంటే ఏదో సుఖంగా సౌకర్యంగా దేవుణ్ణి సేవించవచ్చు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే అలా కుదరదని చెప్పారు. You may not have a place to sleep. నీవు తలవాల్చుకోవటానికి కూడా స్థలం ఉండదు. Now this is an answer to many people who are teaching nowadays that Jesus was a very rich person. ఈనాడు అనేక మంది బోధిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ధనవంతుడు అని అనేక మంది బోధిస్తూ ఉన్నారు ఈనాడు. There is that type of teaching going on in the last 40-50 years. గత 40-50 సంవత్సరాల నుండి చూసినట్లయితే ఇలాంటి బోధలు జరుగుతూ ఉన్నాయి. Or 30-40 years or last 25 years more. గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాల కంటే ఎక్కువగా. Which was never heard of before in Christendom. ఇంతకు ముందు క్రైస్తవ్యంలో ఇలాంటి బోధలు ఎప్పుడు వినలేదు. And that's because we are living in a day when a lot of preachers have become fantastically rich. ఎందుకంటే ఈనాడు అనేక మంది బోధకులు ఎంతో ధనవంతులుగా ఉన్నారు. Through receiving tithes and offerings from their followers. వాళ్ళ అనుచరుల దగ్గర నుండి వాళ్ళు దశంభాగాలు కానుకలు తీసుకోవటం ద్వారా. Through preaching that, collecting that, and the opportunity there is through television and so many other ways to collect from a whole lot of people who've never seen your face. కాబట్టి వాళ్ళు బోధించడం ద్వారా, కానుకలు అడగటం ద్వారా, టెలివిజన్లో వాళ్ళు మాట్లాడటం ద్వారా వాళ్ళు కానుకలు తీసుకుంటూ ఉన్నారు. అనేక మందికి వీళ్ళ ముఖం కూడా తెలియదు. To collect through mail and through the bank, etc. And there are preachers who become multi-millionaires. మెయిల్ ద్వారా, బ్యాంక్ ద్వారా వాళ్ళు కానుకలు తీసుకొని కోటేశ్వర్లు అయిపోయారు. And how to justify their millions and to still say that they are following Jesus? The only way to do it is somehow find scriptures from here and there to prove that Jesus was a rich person. మరి వాళ్ళ వందల వేల కోట్ల ఆస్తుల్ని ఏ విధంగా వాళ్ళు సమర్థించుకోవాలి? అక్కడో ఇక్కడో యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు అని చూపించి వాళ్ళు సమర్థించుకుంటున్నారు. For example, they say things like the Roman soldiers did not tear up his inner garment because it was sort of branded type of thing that Jesus was wearing. It's ridiculous. ఉదాహరణకు మనం చూసినట్లయితే రోమా సైనికులు ఆయన లోపల వేసుకున్న అంగీని వాళ్ళు చించలేదు, ఎందుకంటే అది బ్రాండెడ్ అని వాళ్ళు చెప్తుంటారు. ఇదంతా హాస్యాస్పదం. But here is a clear proof of how he lived. The Son of Man has nowhere to lay his head. ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడింది ఆయన ఏ విధంగా జీవించాడో. మనుష్య కుమారునికి తల వాల్చుకోవటానికి కూడా స్థలము లేదు. He didn't always find a place to sleep. He was not a wealthy man. He was not a person who could go and stay in some 5-star inn in those days. యేసు ప్రభు ఏం ధనవంతుడు కాదు. ఆ రోజుల్లో వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఆయన ఉండలేదు. ఆయన తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేదు. And spend the money that he had collected from people. He was a very simple preacher. ఆయన ప్రజల దగ్గర కానుకలు తీసుకొని విలాసవంతంగా జీవించలేదు. ఆయన ఎంతో సామాన్యంగా జీవిస్తున్న ఒక బోధకుడు. When here is a proof of this, the Son of Man is nowhere to lay his head. కాబట్టి దానికి రుజువుని ఇక్కడ మనం చూస్తున్నాం. మనిషి కుమారుడు తల వాల్చుకోవటానికి ఆయనను స్థలము లేదు. I want you to turn with me to John's Gospel chapter 7. And here we read of that great sermon he preached in the temple. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన దేవాలయంలో గొప్ప ప్రసంగం చేసిన తర్వాత, where in the last day of the feast he said, if anyone is thirsty, John 7:37, come to me and drink. ఆ పండుగ మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి ఎవడైనా దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. He who believes in me, from his innermost being will flow rivers of living water. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. And there were many other words he preached. It was so impressive that the multitude said in John 7:40, this is certainly the prophet. ఆ తర్వాత ఇంకా అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన తర్వాత 40వ వచనంలో ఆ జన సమూహంలో వాళ్ళందరూ కూడా ఆ మాటలు విని ఆశ్చర్యపోయి నిజముగా ఆయన ప్రవక్తే అన్నారు. And the Pharisees and others had sent some people to catch him, and the officers came back in verse 45. ఇక్కడ మనం చూసినట్లయితే పరిసయ్యులు కొంతమంది
బంట్రౌతుల్ని పంపించారు ఆయన పట్టుకోవటానికి. And they asked him, why didn't you bring him? And even those military officers who had gone to capture Jesus came back saying, never did a man, verse 46, John 7:46, speak the way this man spoke. They were impressed. అయితే వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు పరిసయ్యులు అడిగారు, ఎందుకు మీరు ఆయన తీసుకొని రాలేదని. అయితే ఆ బంట్రౌతులు ఏం చెప్పారంటే, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూను మాట్లాడలేదని వాళ్ళు చెప్పారు. యోహాను 7:46లో. By the tremendous sermons he preached. ఎందుకంటే ఆయన బోధించిన ప్రసంగాలను బట్టి, ఆ మాటలను బట్టి వాళ్ళు కూడా ఎంతో ముగ్ధులైపోయారు At that particular occasion in the temple. దేవాలయంలో ఆ సందర్భాన్ని బట్టి. And then we read at the end of that chapter, after everything was over, ఆ అధ్యాయము అయిపోయిన తర్వాత చివరిలో మనం చూసినట్లయితే, everyone went to his own home. John 7:53. Remember, Jesus in Jerusalem, his home is more than 100 kilometers away in Capernaum. యోహాను 7:53లో మనం చూసినట్లయితే, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఉన్నారు. ఆయన ఇల్లు 100 కిలోమీటర్ల దూరంలో కపెర్నహూములో ఉంది. And everyone went to his own home, but Jesus went to the Mount of Olives. అంతటా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. These two sentences are actually one sentence, even though it's been split by the chapter division there. నిజానికి ఈ రెండు మాటలు కూడా ఒకే వచనంలో ఉంటాయి. ఆ అధ్యాయాలు విడదీశారు కాబట్టి అది వేరే అధ్యాయంలో ఉంది. John 7:53 and John 8:1. Everyone went to his own home, but Jesus went to the Mount of Olives. యోహాను 7:53, యోహాను 8:1. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. Have you ever thought of that? A preacher comes in from another town and preaches these powerful messages that bless everybody. And at the end of the day, nobody asks him, where are you staying tonight? మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఈ విధంగా? ఒక బోధకుడు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఎంతో శక్తివంతమైన ప్రసంగం చేసిన తర్వాత, ఈ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ఎవరు అడగలేదు. They just ignore him and go home. వాళ్ళు ఆయన విడిచిపెట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళారు. And Jesus didn't have a home in Jerusalem. యేసు ప్రభువుకి యెరూషలేములో ఇల్లు లేదు. So what does he do when everybody's gone and nobody's invited him to their home? కాబట్టి ఏం చేయాలి? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు ఆయన ఆహ్వానించలేదు. He says, well, it's not raining. I can go and sleep under the trees in the Mount of Olives. వర్షం పడట్లేదు, నేను వెళ్ళి ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఆ చెట్ల కింద పడుకుంటాను. He goes to the Mount of Olives, sleeps there under the trees. The Son of Man had nowhere to lay his head. The foxes have holes, the birds of the air have nests, but the Son of Man has nowhere to lay his head. కాబట్టి ఆయన ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఆ చెట్ల కింద పడుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలం లేదు. Why didn't he spend some of that money which Judas Iscariot had in his bag? ఇస్కరియోతు యోధ డబ్బు సంచిలో ఉన్న కొంత డబ్బులు తీసుకొని ఎందుకు ఆయన ఖర్చు చేయలేదు? At this time and go and stay in an inn. ఒక హోటల్లో ఎందుకు ఉండలేదు? He wouldn't do that. Because I sought the Lord about this once when I saw this. ఆయన ఆ విధంగా చేయలేదు. ఎందుకు అని నేను ఒకసారి ప్రభు దగ్గర దీన్ని అడిగినప్పుడు, I said, didn't you want to be fresh, Lord, for the next day? You could have had some rest in an inn instead of sleeping out in the open. ప్రభువా, మరి మరుసటి దినానికి మీరు తాజాగా ఉండాలి కదా, మీరు ఆ చెట్ల కింద పడుకునేదానికి బదులుగా ఒక హోటల్లో ఉంటే తాజాగా ఉంటారు కదా. I felt the Lord said to me that a lot of that money that came to Judas Iscariot came from poor widows who had put in their mites. ప్రభు నాకు ఈ విధంగా చెప్పినట్లు నాకు అనిపించింది. అదేంటంటే, ఇస్కరియోతు దగ్గర ఉన్న డబ్బు సంచిలో చాలా మంది డబ్బు ఎవరేస్తారంటే పేద విధవరాళ్ళు డబ్బులు వేస్తారు అందులో. And he would never think of using those poor widows' mites to go and stay in some posh hotel. ఆ పేదరాళ్ళైనా విధవరాళ్ళు వేసిన డబ్బులు తీసుకొని నేనేదో విలాసవంతమైన హోటల్లో ఉండలేను. He would rather stick it out. దానికి బదులు ఆయన బయటైనా ఉంటాడు. It's that type of faithfulness that you see in Jesus. I'm not saying it's wrong to go and stay in a hotel. Don't misunderstand me and don't misquote me. యేసు ప్రభువులు అంత నమ్మకత్వాన్ని మనం చూడగలము. హోటల్లో ఉండటం తప్పని నేను చెప్పట్లేదు, కాబట్టి మీరు అపార్థం చేసుకోవద్దు, లేకపోతే తప్పుగా నేను అలా చెప్పానని చెప్పొద్దు. What I'm saying is that there is a time and a place for that where it's needed, but in this particular case he was led by the Father. కాబట్టి ఆ విధంగా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి, కానీ ఈ ప్రత్యేకమైన సందర్భంలో తండ్రి ఆయన ఆ విధంగా నడిపించాడు. Well, I shouldn't use that. Let me go and sleep under the trees. కాబట్టి నేను దాన్ని వాడుకోను, నేను వెళ్ళి చెట్ల కింద పడుకుంటానని అనుకున్నాడు ప్రభు. And the next morning, John 8 verse 2, he came back again to the temple. ఆ తర్వాత మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 2వ వచనంలో, యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి.
కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. And the people came to him and he began to teach them again. మరలా ఆయన బోధించసాగాడు. And the interesting thing I see here is nobody asks him, Lord, where do you sleep last night, by the way? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రభువా రాత్రి మీరు ఎక్కడ పడుకున్నారని ఎవరు అడగలేదు. No. ఎవరు అడగలేదు. It's amazing the carelessness of people. చూడండి, ప్రజలు అసలు పట్టింపు లేకుండా ఉన్నారు. And we see here he just continued to teach. He didn't have a complaint about it. ఆయన వాళ్ళకి బోధిస్తూనే ఉన్నాడు. దాని గురించి ఆయన ఫిర్యాదు చేయలేదు. Isn't that wonderful to follow his example? నిజంగా ఆయన మాదిరిని వెంబడించడం ఎంత అద్భుతమో కదా. That people ignore you even though you're the great invited preacher. నీవేదో గొప్ప ప్రసంగికుడు అయినా, నిన్ను అందరూ ఆహ్వానించినా కానీ ప్రజలు నిన్ను పట్టించుకోకుండా ఉండొచ్చు. And you don't have a complaint against anybody about anything. It's a wonderful way to live. కాబట్టి దేని గురించి ఎవరి మీద ఫిర్యాదు కలిగి ఉండకూడదు. నిజంగా ఇది ఎంతో అద్భుతమైన జీవన విధానం. And I want to encourage all of you who are preachers of God's word, who expect people to do so many things for you and expect so many things and you're disappointed when they don't do it, or కాబట్టి మీలో అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నట్లయితే, మీరు ఇతరులు మీకు ఏదో చేయాలని మీరు అనేక విషయాలు వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేయనప్పుడు మీరు నిరుత్సాహపడుతూ ఉంటారు. you have a little complaint or a little grumble in your heart, follow Jesus. ఒకవేళ మీ హృదయంలో ఫిర్యాదు కలిగి ఉన్నట్లయితే, సణుగు కలిగి ఉన్నట్లయితే అవన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించండి. Be satisfied with what you have and don't expect anything. మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని బట్టి సంతృప్తి పడండి, దేన్ని ఆశించొద్దు. And then you'll always rejoice in the Lord. You'll never have a single murmur of grumbling or complaining in your heart ever. అప్పుడు మీరు ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందిస్తూ ఉంటారు. అప్పుడు మీ హృదయంలో సణుగు గాని ఫిర్యాదు గాని ఎటువంటివి ఉండవు. So when Jesus said in Matthew 8 and verse 20 కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినట్లుగా, that the Son of Man is no place led, it was literally true in some places, as we just saw in the Gospels. మనుష్య కుమారునికి తలవాల్చుటకైన స్థలము లేదని ఆయన చెప్పిన మాట కొన్ని సందర్భాల్లో సువార్తలో మనం చూసినట్లయితే అది నిజంగా జరిగింది. And probably in many other places too. We don't have the full record of his 3.5 years of ministry. మిగిలిన ప్రదేశాల్లో కూడా అనేక సందర్భాల్లో జరిగి ఉండొచ్చు. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో అన్ని కూడా మన కోసం రాయబడలేదు. So what he was telling this man is, you want to follow me wherever I go? Matthew 8:19, you say this is what you want to do? Do you know what it's going to cost you? ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తితో ఏమంటున్నారంటే, నన్ను వెంబడించాలని నువ్వు అనుకుంటున్నావా? దానికి వెల చెల్లించాలి, అది నీకు తెలుసా? You won't be able to exploit poor people and take advantage of their money మీరు పేద ప్రజలను పీడించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని తీసుకోలేరు. and live in great style yourself. మీరు విలాసవంతమైన జీవితాలను జీవించలేరు. No. If you want to follow me, be willing to be inconvenienced, be willing to give up some of your comforts. లేదు, మీరు నన్ను వెంబడించాలి అంటే మీరు అసౌకర్యానికి గురి అవ్వాలి, మీరు ఇబ్బంది పడాలి. Be willing to deny yourself a good bed, ఒక మంచి బెడ్ ఉండదు మీకు, deny yourself good food, many other things like that. మంచి ఆహారం మీకు లభించకపోవచ్చు, అలాంటివి అనేకమైన ఉంటాయి. Then we read in Matthew 8:21, ఆ తర్వాత మనం మత్తయి 8:21లో చదువుతాం. another of the disciples said to him, శిష్యుల్లో మరి ఒకడు ఈ విధంగా చెప్పాడు. this was a disciple now, not a scribe. The first was a scribe. మొట్టమొదటి వ్యక్తి శాస్త్రి అయి ఉన్నాడు, ఈ వ్యక్తి అయితే శిష్యుడై ఉన్నాడు. Matthew 8:21, another disciple came to him and said, Lord, permit me first to go and bury my father. మత్తయి 8:21, శిష్యులో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగ్గా. Now, I don't know exactly what is meant by that. నిజంగా ఖచ్చితంగా దీని అర్థం ఏంటి అనేది నాకు తెలియదు కానీ, It's very difficult to say because I cannot imagine if his father had died and it was just a matter of going for the funeral service. ఇది అర్థం చేసుకోవటం కూడా కష్టమే. ఒకవేళ నిజంగా తన తండ్రి చనిపోయినట్లయితే ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళి రావటమే. That Jesus would be so hard-hearted to say you can't even go for the funeral service of your father. యేసు ప్రభు అంత కఠినంగా ఉండి నీ తండ్రి సమాధి కార్యక్రమానికి కూడా వెళ్ళటానికి వీల్లేదు అని చెప్తాడా? If you want to follow me, I don't think it's exactly that. నీవు నన్ను వెంబడించాలంటే అలా వెళ్ళటానికి వీల్లేదు అని చెప్తాడా? నిజంగా దాని అర్థం అదేనా? It's difficult to say. కాబట్టి దీన్ని చెప్పటం కష్టం. Perhaps, I'm only saying perhaps it meant, let me wait till my dad dies. బహుశా నేనేమనుకుంటున్నానంటే, అందుకే బహుశా అని చెప్తున్నాను, నా తండ్రి చనిపోయే వరకు కూడా నేను ఉంటాను అని అయ్యుండొచ్చు దీని అర్థం. And bury him, then I'll come and follow you, you know. ఆయన చనిపోయే వరకు ఉండి పాతి పెట్టి వస్తాను. I've got certain obligations at home and my dad's old and when he dies and I've buried him, I'll follow you.
నాకు ఇంట్లో కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వృద్ధుడైన నా తండ్రి ఉన్నాడు. అతన్ని చూసుకోవాలి. అతను చనిపోయిన తర్వాత పాతిపెట్టి నేను వస్తాను. And the Lord said, follow me, allow the dead to bury their own dead. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనమని చెప్పాను. Now, whatever the reason for that be, one thing is clear, దానికి కారణం ఏదైనా సరే ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది ఏంటంటే that there are times when the Lord speaks to us and says, my following me and my ministry is more important than even a social obligation like burying your father. కొన్నిసార్లు ప్రభు ఏం చెప్తారంటే నా పరిచర్యలో నన్ను వెంబడించటం అనేది కొన్ని బాధ్యతలు నీ తండ్రిని పాతి పెట్టడం లాంటి బాధ్యతల కంటే కూడా ప్రాముఖ్యమైంది అని. Sometimes it happens like that. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. I remember I was in a conference, నాకు గుర్తుంది, నేను ఒక కాన్ఫరెన్స్ లో ఉన్నాను. in the middle of a conference, when I heard that my mother was dying. నేను కాన్ఫరెన్స్ మధ్యలో ఉన్నప్పుడు నా తల్లి చనిపోతున్నారు అనే వార్త నాకు తెలిసింది. She was in her last moments. She had been sick for a while. ఆమెకు అంత ముందు నుంచి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆమె చివరి గడియల్లో ఉంది. And then I heard she died. ఆ తర్వాత కొంత సమయానికి ఆమె చనిపోయిందని నేను విన్నాను. And I sought the Lord about it that morning. ఆ ఉదయమునే నేను ప్రభువుని వెతుకుతూ ఉన్నాను. I said, Lord, what shall I do? I'm sure everybody in this conference will understand if I walk away from it. ప్రభువా నేను చేయమంటారు? ఒకవేళ నేను వెళ్ళినా కానీ కాన్ఫరెన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. Because I have to go for my mother's funeral. Nobody will object to that. నా తల్లి సమాధి కార్యక్రమం కాబట్టి ఎవరు దాని గురించి ఏమీ అబ్జెక్ట్ చేయరు. And the Lord gave this word to me. అప్పుడు ప్రభు ఈ వచనాన్ని ఇచ్చారు నాకు. So I wrote to my brother, sister and my sons who were there. అప్పుడు నా సహోదరుడికి, నా సహోదరికి, నా పిల్లలకి నేను రాశాను. I can't come. You please take care of it. నేను ఇప్పుడు రాలేను, మీరు చూసుకోండి అని చెప్పాను. I continued with the conference. నేను ఆ కాన్ఫరెన్స్ లో ఉన్నాను. I'm not saying that's a rule. There are times when God himself tells you something. నేను అది ఒక రూల్ లాగా పాటించమని చెప్పట్లేదు, కానీ కొన్నిసార్లు దేవుడే చెప్తాడు. And if you're a disciple, you must be willing for anything. నువ్వు ఒక శిష్యుడు అయినట్లయితే నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. So I didn't go. కాబట్టి నేను వెళ్ళలేదు. And I don't have any regret. కానీ దాన్ని బట్టి నేనేం చింతించట్లేదు. I'm going to see my mother in heaven. She was saved and she went to be with the Lord. To me, it was just like her traveling to another country. నా తల్లిగారు రక్షణ పొందారు కాబట్టి నేను మరలా ఆమెని పరలోకంలో చూస్తాను. నా మట్టుకు నాకైతే ఆమె వేరే దేశానికి ప్రయాణం చేసి వెళ్ళింది అంతే. Okay, I couldn't be there to send her off. Fine. ఆమెకు అంతిమ వీడ్కోలు చెప్పడానికి నేను అక్కడ లేను అంతే. Dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, if you are going to be a radical disciple of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు కోసం ఎంతో తీవ్రంగా ఉన్న శిష్యుని వలె నీవు ఉన్నట్లయితే, if you want to walk as Jesus walked, యేసుక్రీస్తు ప్రభువు నడిచినట్లు నీవు నడుచుకోవాలనుకుంటే, if you want to accomplish what God has planned for you in your one earthly life, ఒక్కగానొక్క ఈ భూలోక జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో ఏదైతే చేయాలనుకున్నారో దాన్ని నువ్వు నెరవేర్చాలి అనుకుంటే, I want to tell you, you can't live by certain social rules. నీవు ఏదో కొన్ని సామాజిక నియమాలను బట్టి జీవించలేవు. And don't quote me and make this a law in your life. నేనేదో ఇది చెప్పినట్లుగా నీ జీవితంలో ఇది ఒక రూల్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. I've not made it a law for anybody. నేను ఎవరికి కూడా ఇది ఒక రూల్ లాగా చెప్పట్లేదు. But what I say is, you must be willing to be inconvenienced and sacrifice anything. కానీ నీవు ఎంత అసౌకర్యానికైనా లేకపోతే నువ్వు ఎంత త్యాగం చేయటానికైనా సిద్ధపడి ఉండాలి. If you want to follow the Lord, Jesus said, if you love father or mother more than me, you're not worthy of me. నీవు ప్రభువుని వెంబడించాలి అంటే ఆయన ఏం చెప్పారంటే, నీ తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించిన నీవు నాకు పాత్రుడు కాదు. Now this is radical teaching. ఇదెంతో తీవ్రమైన బోధ. But that is the type of discipleship that is so lacking in Christendom today, and that's one of the reasons why there's such shallowness in the lives of most Christians. అందుకే ఈనాడు క్రైస్తవత్వంలో అలాంటి తీవ్రమైన బోధ లేదు. అందుకే క్రైస్తవుల్లో మనం చూసినట్లయితే లోతు లేని క్రైస్తవుల్లాగా ఉన్నారు అనేక మంది. And that's why there's so few Christians in the world today who can say to others, follow me as I follow Christ. అందుకే ఈనాడు ప్రపంచంలో చాలా కొద్ది మంది క్రైస్తవులు మాత్రం ఈ విధంగా చెప్పగలరు, నేను క్రీస్తుని వెంబడించిన ప్రకారం మీరు కూడా నన్ను వెంబడించండి అని. And the world needs more Christians like that. అలాంటి క్రైస్తవులు అనేక మంది ఈ లోకానికి కావాలి. So here we see that Jesus said to him, let the dead bury the dead. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము అని. And he got into his boat and the disciples followed him. Very often Jesus would just say
one word to someone. తరచుగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికైనా ఒక మాట చెప్తారు అంతే. There's nothing more to be said. ఇంకా అంతకన్నా చెప్పడానికి ఏం లేదు. And like I said, Jesus may not have given that same answer to someone else who also wanted to go and attend his father's funeral. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మరొక వ్యక్తికి ఒకవేళ ఆ వ్యక్తి తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్తున్నట్లయితే అలా చెప్పుండేవాడు కాదేమో. To each person, Jesus had an appropriate word. We don't live under the law in the New Testament. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్కరికి ఎవరికి ఏది అవసరమో ఆ మాటలే చెప్పారు. క్రొత్త నిబంధనలో మనం ఏదో ఒక ధర్మశాస్త్రం కింద లేము. In the Old Testament, there were laws. In such a situation, you do this. పాత నిబంధనలు అయితే కొన్ని న్యాయ విధులు ఉన్నాయి. ఫలానా సందర్భంలో మీరు ఈ విధంగా చేయాలి. In some other situation, you do this. It was clear cut. ఇంకొక సందర్భంలో మీరు ఇలానే చేయాలి. ఎంతో స్పష్టంగా ఉంటుంది. But in the New Covenant, we are led by the Holy Spirit. And in one particular set of circumstances, the Lord may tell us to do something. కానీ క్రొత్త నిబంధనలో మనం అయితే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతాం. ఒక సందర్భంలో పరిశుద్ధాత్ముడు ఈ విధంగా చేయమని మనకు చెప్పొచ్చు. And in a similar set of circumstances, on another occasion, the Lord may tell us to do the exact opposite. కానీ అలాంటి పరిస్థితుల్లోనే ఇంకొక సందర్భంలో దానికి వ్యతిరేకంగా చేయమని చెప్పొచ్చు ప్రభు. This is the beauty of being led by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపించటంలో ఉన్న అద్భుతమైన విషయం ఇది. At one time, He may tell you to attend a funeral. Another time, He may tell you not to attend it. ఒకసారి ఏమో ఆ సమాధి కార్యక్రమానికి నువ్వు వెళ్ళమని చెప్పొచ్చు. ఇంకొకసారి దానికి వెళ్ళొద్దని చెప్పొచ్చు. You see, it's like that. So, many Christians, unfortunately, still seek to live by rules. ఆ విధంగానే ఉంటుంది. అనేక మంది క్రైస్తవులు దురదృష్టవశాత్తు వాళ్ళు ఏదో కొన్ని రూల్స్ పెట్టుకొని దాని ప్రకారం జీవించాలనుకుంటారు. And that's why whenever they hear a preacher or hear a sermon, they are looking for rules. అందుకే వాళ్ళు ఏ బోధకుడైనా చెప్పేటప్పుడు వినేటప్పుడు ఒక ప్రసంగం వినేటప్పుడు రూల్స్ కోసం చూస్తూ ఉంటారు. I want to say to you, I'm not teaching rules here. Jesus didn't. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు రూల్స్ నేనేం పెట్టట్లేదు. యేసుక్రీస్తు ప్రభువు కూడా రూల్స్ బోధించలేదు. We can learn from his, what shall we learn from all that Jesus taught by his life? Basically, listen to the Holy Spirit. యేసు ప్రభు యొక్క జీవితం ద్వారా యేసు బోధించిందంతయు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏం చూస్తున్నాం? ప్రాథమికంగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం. He will lead you moment by moment. అనుక్షణము ప్రతి క్షణము ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. The Bible says in Romans 8, and it's a beautiful verse, and you need to understand it properly. In Romans chapter 8, it says, Romans 8:14, రోమా 8:14 ఇది ఎంతో అద్భుతమైన వచనం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. those who are led by the Spirit of God, these are the sons of God. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఎందరు. What about all the others? మరి మిగిలిన వాళ్ళ గురించి ఏంటి? They are children of God. వారు దేవుని పిల్లలు. There's a difference between children and sons పిల్లలకి కుమారులకి తేడా ఉంటుంది in the New Testament. కొత్త నిబంధనలో. As many as received him, to them he gave the authority to be children of God. As soon as you receive Christ, you become a child of God. You're born again. తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు అవ్వటకు ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి మనం తిరిగి జన్మించినప్పుడు ఆయన అంగీకరించినప్పుడు దేవుని పిల్లలం అవుతాం. But if you allow the Holy Spirit to lead you thereafter, day by day, then you're a mature son. కానీ ఆ తర్వాత దేవుని ఆత్మ చేత నడిపించబడటానికి నువ్వు అనుమతించినట్లయితే అనుదినము ఆ తర్వాత నువ్వు కుమారునిగా ఎదుగుతావు. Many Christians are still babies. అనేక మంది క్రైస్తవులు ఇంకా చిన్నపిల్లల వలె ఉంటారు. That's why we need to be filled with the Holy Spirit. అందుకే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. We need to live under the anointing of the Holy Spirit. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం చేత మనం జీవించాలి. Every day, if there's one thing we can learn from the way Jesus lived, all that he taught by his actions. ప్రతిరోజు కూడా మనం దీన్ని నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం నుండి ఆయన క్రియల ద్వారా మనం నేర్చుకునే ఒక విషయం ఏంటంటే అనుదినము కూడా ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. It is to be led by the Holy Spirit moment by moment. అనుక్షణము ప్రతి క్షణము కూడా ఆత్మ చేత నడిపించబడటం. Even in the answers, one sentence answers ఒక్కోసారి ఆయన ఒక్క వచనంతోనే ఒక్క వాక్యంతోనే జవాబులు ఇచ్చేవాడు. that he gives to people, exactly appropriate according to their need. వాళ్ళ అవసరానికి తగినట్లుగా ఆ మాటలు ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. I wonder whether you believe that God can give you that type of anointing, దేవుడు నీకు కూడా అలాంటి అభిషేకాన్ని ఇవ్వగలడు. where you have a word according to the need of everybody. ఇతరుల అవసరానికి తగినట్లుగా ఆ సందర్భానికి కావాల్సిన మాటలు. Let me read a verse that's been a great help to me in my own life. In Luke chapter 21,
లూకా 21లో ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. నా జీవితంలో కూడా ఇది ఎంత ఆశీర్వాదకరంగా ఉంది. Verse 15. It's a promise I've claimed many times in my own life. లూకా 21:15 ఈ వాగ్దానాన్ని నా జీవితంలో అనేక సార్లు నేను స్వతంత్రించుకున్నాను. Not for public ministry alone, but even for private conversation with people who come to me asking questions. బహిరంగ పరిచర్య కోసం మాత్రమే కాదు, కానీ వ్యక్తిగతంగా నన్ను వచ్చి ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళ అవసరానికి తగినట్లు మాట్లాడటానికి. Luke 21:15, the Lord says, లూకా 21:15లో ప్రభు చెప్తున్నారు, I will give you utterance and wisdom, which none of your enemies will be able to resist or refute. Luke 21:15. మీ విరోధులందరూ ఎదురాటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. లూకా 21:15. For me, it's been a great promise in my life. నా జీవితంలో చూసినట్లయితే ఇది ఎంతో గొప్ప వాగ్దానంగా ఉంది. You know, if you don't believe the Lord can do that for you, you won't experience it. ఒకవేళ దేవుడు నీకు కూడా ఇది చేయగలడు అని నువ్వు నమ్మనట్లయితే నువ్వు అనుభవించలేవు. But if you claim the promise, it's like taking a check to the bank and saying, I want to cash this. This is being signed by Jesus Christ. Take it to the bank of heaven and say, in Christ's name, I claim this. This is for me. కానీ ఈ వాగ్దానాన్ని ఒక చెక్కులాగా నీవు పరలోకపు బ్యాంకుకు తీసుకువెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి సంతకం ఉంది, ఇది నా పేరు మీద ఉంది అని మీరు స్వతంత్రించుకోవచ్చు. That I can have an utterance and a wisdom for every situation which nobody will be able to resist or refute. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఎవరు కూడా ఎదురాటకు కాదంటుకు వీలు కాని వాక్కును జ్ఞానమును దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. I mean, they may hate me. They may call me all types of names, Beelzebub perhaps, like they call Jesus. It doesn't matter. వాళ్ళని ద్వేషించవచ్చు, రకరకాల పేర్లు పెట్టి పిలవచ్చు, యేసుక్రీస్తు ప్రభుని పిలిచినట్లుగా బయల్జెబూల్ అని పిలవచ్చు, అది సరే. But it'll be the wisdom of God. Dear brothers and sisters, కానీ అది దేవుని యొక్క జ్ఞానము. నా ప్రియ సహోదరి సహోదరులారా, long for this. You brothers and sisters also, the Bible says sisters can prophesy in the new covenant. దీని గురించి దేవుని యొద్ద అడగండి. సహోదరులు మీరు కూడా అడగొచ్చు, సహోదరులు కూడా ప్రవచించవచ్చు అని బైబిల్లో రాయబడి ఉంది. And that doesn't mean getting up in the pulpit and teaching. అంటే దాని అర్థం ప్రసంగ వేదికల మీదకి ఎక్కి బోధించమని కాదు. It means having a word according to people's needs. That's the prophetic word. మనుషుల యొక్క అవసరాన్ని బట్టి మనం మాట్లాడే మాటలు అవే ప్రవచనాత్మకమైన మాటలు అంటే. So that's the great thing we see here in the way Jesus answered these two people. యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు వ్యక్తులకు ఏ విధమైన జవాబు ఇచ్చాడో దానిలో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. With two different needs, the Spirit of God gave him discernment. రెండు రకాల అవసరాల్లో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. దేవుని యొక్క ఆత్మ రెండు రకాలైన జవాబులు ఇచ్చాడు. Now two things I want to say in conclusion. ముగింపులో రెండు విషయాలు నేను చెప్తున్నాను. The Lord has spoken to me when I was seeking to know God, how can I have a word for every single occasion that I am to speak. ప్రతి సందర్భంలో కూడా నేను ఏ మాటలు మాట్లాడాలి అని నేను ప్రభువుని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడింది ఏంటంటే, whether it's individually to people, అది ప్రజలతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా సరే, or in a TV program like this, or in a pulpit in a conference. లేక ఎలాంటి టీవీ ప్రోగ్రాంలు అయినా సరే, కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నా సరే. And the Lord has spoken to me this, saying, first of all, your heart must be filled with my word. ప్రభు నాతో చెప్పింది ఏంటంటే, మొట్టమొదటిగా నీ హృదయము నా వాక్యంతో నింపబడి ఉండాలి. God's word must fill your heart. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నింపబడి ఉండాలి. And secondly, your heart must be filled with love for my people. రెండవదిగా నా ప్రజల కోసం ప్రేమతో నీ హృదయం నింపబడి ఉండాలి. That's it. అంతే. If you're anointed with the Holy Spirit, that's of course primary. మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందాలి. And you don't just rely on that. కేవలం దాని మీద మాత్రం ఆధారపడటం కాదు. But you study God's word and fill your mind with God's word. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యంతో నీ మనసు నింపుకోవాలి. And let the Spirit of God fill your heart with love for God's people. I can assure you something. ఆ తర్వాత దేవుని యొక్క ఆత్మ దేవుని ప్రజల మీద ప్రేమను నీ హృదయంలో కుమ్మరించాలి. God will always give you a word. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన మాటలను నీకు ఇస్తాడు. According to the need of the people you speak to. I have experienced that for years. నీవు ఎవరితో అయితే మాట్లాడబోతున్నావో వాళ్ళ అవసరానికి తగినట్లుగా కావాల్సిన మాటలను దేవుడు నీకు ఇస్తాడు. అనేక సంవత్సరాల నుండి నేను దీన్ని అనుభవిస్తూ ఉన్నాను. And God has got no favorites. దేవునికి ఎవరు కూడా ఫేవరెట్స్ ఉండరు. What he does for me, he'll do for you. I believed many years ago. ఆయన నాలో ఏం చేశాడో మీలో కూడా అదే చేయగలడు. What God did for Jesus, he'll do for me. I want to encourage you to believe that. అనేక సంవత్సరాల క్రితం నేను నమ్మాను,
దేవుడు యేసు ప్రభువుకి ఏం చేశాడో నాకు కూడా చేయగలడని మీరు దాన్ని నమ్మాలని నేను ప్రోత్సహిస్తున్నాను. so that you can also walk on earth and serve the Father like Jesus did. కాబట్టి మీరు కూడా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారి వలె నడుచుకొని యేసుక్రీస్తు ప్రభువారి వలె దేవుణ్ణి సేవించాలని. God bless you. We'll continue in our next episode. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మన తర్వాత అధ్యయనంలో మరలా మనం కలుసుకుందాం.